ఆరోపణలతో తనపై కేసు నమోదు చేశారని సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. తన ఫ్యామిలీకి మాజీ ఐఏఎస్ భన్వర్ లాల్ 62 లక్షల రూపాయల అప్పుగా ఉన్నారని అన్నారు. మాజీ ఐఏఎస్ ఇంట్లో అద్దెకుంటున్న తమను అక్రమంగా పంపించి వేయాలి అని చూస్తున్నారని అన్నారు. డబ్బులు చెల్లించకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నగదు వివాదం కేసు కోర్టులో విచారణలో ఉండగానే తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మాజీ ఐఏఎస్ భన్వర్ లాల్ తన పలుకుబడితో 4 ఏళ్లుగా తన ప్రమోషన్ నిలిపివేశారంటూ నవీన్ కుమార్ ఆరోపించారు. ఇప్పుడు ఇది ఒక ప్యూర్లీ సివిల్ ఇష్యూ అండి. దీంట్లో మా అన్నయ్య సాంబశివరావు గారు, భన్వర్ లాల్ గారు ఇంటి ఓనర్. అతని దగ్గర రెంట్కి 2014 సెప్టెంబర్లో తను భన్వర్ లాల్ ఇద్దరు అగ్రిమెంట్ చేసుకొని రెంటల్ లీజ్ డీడ్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి మా అన్నగారు రెగ్యులర్గా భన్వర్ లాల్ గారికి రెంట్స్ పే చేస్తూ 7 years వరకు ప్రశాంతంగా నమ్మకంతో ఉండడం జరిగింది. ఫోర్జరీ అని చెప్పేసి పెట్టినారు. ఫోర్జరీ అంటే శాంపుల్ సిగ్నేచర్స్ ఆమె కలెక్ట్ చేయాలి కంప్లైంట్వి, అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉండాలి. ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గర లేదు, కోర్టులో ఉంది. సో వీళ్ళు ఆ డాక్యుమెంట్స్ని కనీసం ఎఫ్ఎస్ఎల్ పంపాలి. ఎఫ్ఎస్ఎల్ పంపించిన తర్వాత క్వశ్చన్ డాక్యుమెంట్ ఎగ్జామినర్ రిపోర్ట్ ఇవ్వాలి, ఇది టాలీ కాలేదు ఫోర్జరీ అని. పంపలేదు, రిపోర్ట్ తీసుకోలేదు, అవి ఏమి చేయకుండా ఫోర్జరీ అని, చీటింగ్ అని దాన్ని ఇంకో రకంగా చూపించడం కోసము, బ్లేమ్ చేయడం కోసము ఏదో నేను ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి గ్రాప్ చేస్తున్నానని చెప్పేసి కలరింగ్ ఇచ్చుకుంటూ ఆ విధంగా మాట్లాడి డిఫేమ్ చేసి హ్యూమిలియేట్ చేసి ఆ టార్గెట్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ వాళ్ళిద్దరిని రిమాండ్ చేయడం జరిగింది. నేను నిన్న 2 days తర్వాత నేను కోర్టుకి బెయిల్ మూవ్ చేద్దామని చెప్పేసి వెళ్తుంటే నన్ను అర్ధాంతరంగా ఇక్కడ మధ్యలో ఆపేసి సేమ్ వాళ్ళు ఏ విధంగా చేశారో ఒక 7-8 ఆఫీసర్స్ అందరూ గుమ్మిగుడి నన్ను పట్టుకొని నా వెహికల్ కూర్చోబెట్టుకొని సీదా స్ట్రేట్ అవే సీసీఎస్ తీసుకెళ్ళిపోయినారు. ఫోన్ లాక్కున్నారు, కూర్చోబెట్టారు. ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరు మాట్లాడరు. తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు రకరకాలుగా. నువ్వు ఒకటే టాస్క్, కీస్ ఇచ్చేయి, కేసు ఇస్తే వాళ్ళు బయటకు వస్తారు, లేదంటే వాళ్ళు ఇంకో రకంగా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని అందరు బెదిరించే వాళ్ళే తప్ప అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, తెలంగాణ కార్డర్ ఆఫీసర్ని, లోకల్ పర్సన్ని, ఒక బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి ఆఫీసర్ని ఈ విధంగా హ్యాండిల్ చేస్తే, మనము బ్రాడ్ డే లైట్లో ఈ విధంగా మనం బిహేవ్ చేస్తే ఒక కామన్ మ్యాన్కి ఏం ప్రొటెక్షన్ ఇస్తాం? కష్టాల్లో ఉన్న వారికి కాకి కనబడతాడు, కాకికే కష్టం వస్తే ఎవరు కనబడతారు? ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ధన్రాజ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్లో. ధన్రాజ్, చెప్పండి, డబ్బులు అడిగినందుకు భన్వర్ లాల్ ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి నవీన్ కుమార్ ఆరోపిస్తున్న పరిస్థితి, వాస్తవాలేంటి? ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఇంటిని ఫేక్ డాక్యుమెంట్ తోటి కబ్జా చేశారనే వ్యవహారం పైన సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి నవీన్ కుమార్ ను నిన్న సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అయితే విచారించినటువంటి క్రమంలోనే నవీన్ కుమార్ ఈ రోజు ఆయన స్పందించారు. ఏదైతే తనపైన తాను అని మొత్తం ఈ అంశం అంతా కూడా న్యాయస్థానం పరిధిలో ఉంది, ఇది సివిల్ మ్యాటర్ అని తెలిసి కూడా పోలీసులు తమ పైన తప్పుడు కేసులు నమోదు చేశారని కూడా ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 2014 నుంచి కూడా ఈ జూబ్లీ హిల్స్ లోని ఉన్నటువంటి ఇంటికి సంబంధించిన వ్యవహారంలో తన సోదరుడు అయినటువంటి సాంబశివరావుకు 5 ఏళ్లు రెంటల్ అగ్రిమెంట్ భన్వర్ లాల్ చేశారు. ఆయన భార్య కూడా దానిపైన అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తనకు 60 లక్షల రూపాయల మేరకు కూడా వాళ్ళు అప్పు ఉన్నారు. ఆ కేసు సంబంధించి సివిల్ మ్యాటర్ ఉండగానే కోర్టు పరిధిలో ఉండగా అతనికి ఇటు సిసిఎస్ పోలీసులు ఏదైతే భన్వర్ లాల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తనను ఒక మఫ్టీలో వచ్చి అర్ధాంతరంగా తనను అరెస్ట్ చేయడము, ఆ తర్వాత పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేశారు. ఆ తర్వాత పూర్తిగా వివరాలు తెలుసుకోకుండానే పార్ట్ 1 సిఆర్పిసి ఇచ్చి ఆ తర్వాత వదిలివేయడం జరిగింది. ఏదైతే తనకు రావాల్సినటువంటి డబ్బుల వ్యవహారంలో న్యాయస్థాన పరిధిలో ఉండగానే పూర్తి వివరాలను సేకరించకుండా పోలీసులు తనను మ్యాన్ హ్యాండిల్ చేశారనే విషయం కూడా ఆయన విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా చట్ట పరిధిలో తాను ఒక ఐపీఎస్ అధికారిని ఉండి కూడా ఇతరులకు రక్షణ ఇచ్చేటువంటి పోలీస్ అధికారిని తనపైన ఒక మాజీ ఐఏఎస్ అధికారి తన ప్రోద్బలంతో తన మొత్తానికి ఇన్ఫ్లుయెన్స్ చేసి తనపైన తప్పుకు సంబంధించినటువంటి కేసును పెట్టించి పోలీసుల చేత ఒక రకమైనటువంటి ప్రాపగండ చేయడం జరిగింది. ఈ విషయంలో తాను ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానంటూ కూడా ఇటు పోలీస్ అకాడమీలో పనిచేస్తున్నటువంటి నవీన్ కుమార్ పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వివాదం మరి ఇంతటితో ఆగుతుందా, లేకుంటే న్యాయస్థానం పరిధిలోకి ఈ మ్యాటర్ అనేది పరిష్కరించిందా,
లేకుంటే 41 సిఆర్పిసి ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి సిసిఎస్ పోలీసులు మళ్ళీ నవీన్ కుమార్ ను విచారిస్తారనేది కూడా తేలాల్సినటువంటి అంశం శీల. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.